హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ చెప్తా ఉంటాను అనమాట. మీరు గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నానండి. ఇక ఇది శ్రీరామనవమి పార్ట్ 2 అనమాట అండి. నేను ఆ రోజు మార్నింగ్ అయితే మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా! సో, ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాననమాట నేను. అక్కడ జరిగిన కళ్యాణం, పూజ ఇదంతాను. ఇదంతా ఇంకా నెక్స్ట్‌ది ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్ లంచ్ అన్నట్టు మిగతాదంతాను. సో, బ్యూటీనైతే తీసుకొని ఆటోలో తీసుకొని వెళ్ళాను. తను బాగా ఎంజాయ్ చేసిందండి. బ్యూటీ కూడా ఆటో రైడ్‌నైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసిందనమాట. పొద్దున్న కళ్యాణం ఇవన్నీ అయిపోయాక అన్న సంతర్పణ కూడా పెట్టారండి. అసలు అన్న సంతర్పణకి ఎంత బాగా అరేంజ్ చేశారంటే చక్కగా ఇక్కడ లోపలున్న వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళు కూడా పిలుస్తారనమాట. వాళ్ళని కూడా రెస్ట్రిక్ట్ చేయకుండా అదొక అన్నదానం కిందే చేశారనమాట అండి. చక్కగా అక్కడున్న రెసిడెన్సే వడ్డిస్తా చాలా ప్రేమగా, ఆప్యాయంగా వడ్డిస్తా చేశారనమాట. కొంచెం ఎండగా ఉంది. అదొక్కటి ప్రాబ్లమ్ గానీ, లేకపోతే చాలా బాగా అరేంజ్ చేశారండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2500 పీపుల్ దాకా తినుండాలి. ఐ మీన్ అన్నదానంలో పార్టిసిపేట్ చేసి ఉండాలి మరి. కరెక్ట్ నెంబర్స్ అయితే నాకు ఐడియా లేవు గానీ, ఇదైతే ఈవినింగ్ అండి. ఊరేగింపు చేస్తారనమాట. ఆ కమ్యూనిటీలోనే చక్కగా ఆంజనేయ స్వామి విగ్రహం మీద ఊరేగిస్తున్నట్టు, పల్లకి మీద ఊరేగిస్తున్నట్టు చేస్తారు రాముడినైతేని. అసలు ఎంత కళగా ఉంటారంటే రాముడు విగ్రహాలు, ఈ మహం జ్యువెల్‌లో చేసే ఉత్సవ విగ్రహాలైతేని చాలా కళగా ఉంటాయండి. ఇదిగో రథం ఇంకా ఇప్పుడే బయలుదేరుతుందనమాట. కొబ్బరికాయ కొట్టి తీస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళు, ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉంటారు కదండీ! వాళ్ళందరి చేత కొబ్బరికాయ కొట్టి తీస్తారనమాట. ఈ ఊరేగింపు ఇక్కడ ఒక 15 బ్లాక్స్ దాకా ఉంటాయనుకుంటా అండి. అట్లా బ్లాక్స్ చుట్టూరు అయితే తిప్పుతారు. ఆల్మోస్ట్ ఈ లోపలే మనకి ఒక 2, 3 అవర్స్ అయితే ఊరేగింపు పట్టిందనమాట అండి. ఇక్కడే కోలాటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. లేడీస్ అందరూ కూడాను. సో, ఈ కోలాటం కూడా మనకి రాముని వారి దానికి కొన్ని రోజుల ముందు నేర్పిస్తారండి. అక్కడ ఒక తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! కొంతమంది కోలాటం వచ్చిన వాళ్ళు, లేకపోతే బయట నుంచి కూడా హైర్ చేసుకుంటారు ఒక్కొక్కసారి అయితేని. ఒక గ్రూప్ కలిపి బయట నుంచి హైర్ చేసుకొని వాళ్ళ దగ్గర కోలాటం ఇట్లా నేర్చుకుంటూ ఉంటారనమాట. అలాగే దసరా టైంలో కూడా నేర్చుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఇంకా పిల్ల, పెద్ద, చిన్న, పెద్ద అందరూ కూడా చక్కగా పల్లకితో పాటు వెళ్తా ఊరేగింపులో పాల్గొంటారండి. ఈ చిన్న చిన్న ఆటంకాలన్నవి కామనే కదా! రథం బయలుదేరేసరికి అక్కడ చిన్న కేబుల్ వైర్ ఒకటి వచ్చిందనమాట. అడ్డొచ్చిందనమాట. సో, ఆ కేబుల్ వైర్‌ని అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నారండి. యూజువల్‌గా ఇలాంటివి ఏమీ రాకుండా ముందే వీళ్ళు జాగ్రత్త పడతారు. బట్ ఇక్కడెక్కడో ఎలా మిస్ అయిందో మరి గానీ, ఒక కేబుల్ వైర్ అయితే కొంచెం కిందకి వేలాడుతుంది. అది చేశారనమాట అండి. కానీ చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటారండి. ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉంటే మనకి కొంచెం ఇలాంటివి అడ్వాంటేజ్ ఉంటాయి. ఇక ఈ ఊరేగింపు అయిపోయాక మళ్ళీ ఇక్కడ గుడి దగ్గరికి తీసుకొచ్చి పవళింపు సేవ ఇవన్నీ కూడా చేశారండి. అప్పటిదాకా అయితే నేను ఉండలేకపోయాననమాట. ఎందుకంటే లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంటికైతే తిరిగి వచ్చేసాం మేము. మళ్ళీ మొన్నటి స్కూల్ అది ఉందని చెప్పేసి. మళ్ళీ ఒకసారి ఈవినింగ్ కూడా దేవుడిని దర్శించుకొని ఇంటికైతే బయలుదేరామండి. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే, అలంకరించారంటే ఆంజనేయ స్వామిని ఇక్కడ చక్కగా ముత్యాల దాంతోటి వేసి చాలా నీట్‌గా చేశారండి. ఇవండి ఈరోజు విశేషాలైతేని. నాకైతే చాలా బ్లెస్డ్‌గా అనిపించింది. ఇలా మై హోమ్ జ్యువెల్‌కొచ్చి ఇక్కడ 10 ఇయర్స్ ఉన్నాననమాట నేను. అందుకని ఏంటో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా గానీ ఇంకా మా పేరెంట్స్ ఉన్నారు కదా! నాకు ఇంకా ఇదొక సొంత ప్లేస్ కింద అనిపిస్తదనమాట. అలా చక్కగా ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూసేసరికి అక్కడ. అందుకని పార్టిసిపేట్ చేయాల్సొచ్చింది. మేబీ నెక్స్ట్ ఇయర్‌కి మా పేరెంట్స్ కూడా ఈ కమ్యూనిటీలో ఉండారనుకుంటా అండి. వాళ్ళు కూడా వేరే చోట ఇల్లయితే తీసుకున్నారనమాట. అక్కడికి మారిపోతారు. సో, ఇది లాస్ట్ ఇయర్ అయ్యుండొచ్చు మనం ఇందులోకి వెళ్దామని చెప్పేసి చక్కగా అక్కడికి వెళ్ళి అన్నీ చూసి తరించామనమాట అండి. సో, మీకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్‌లో చాలా నీట్‌గా చేస్తారు. ఏ గుడిలో అన్నా చేస్తారనుకోండి. బట్ గేటెడ్ కమ్యూనిటీలో అయితే మనం కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా! కొంచెం దగ్గర నుంచి దేవుడిని దర్శించుకోవచ్చు. దగ్గరగా కూర్చొని పూజ ఇవన్నీ చూడొచ్చు అని అనిపిస్తదనమాట నాకు. ఇక నెక్స్ట్ డే వ్లాగ్‌లోకి వెళ్తే అండి కొబ్బరి పచ్చడి అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ కొబ్బరి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను కదా! డీప్‌లో పెట్టేశాను. ఉన్న ముక్కలని గ్రైండ్ చేసేసి. సో, దానికి తాలింపు వేసేసుకొని అది మిక్సీ చేసుకొని చేస్తాను అనమాట. ఇక ఫ్రిడ్జ్‌లోంచి అయితే తీస్తున్నాను. డీప్‌లో పెడతాను కదా! సో, ఒక హాఫ్ అన్ అవర్ బయట పెడితే అది ఈజీగా వస్తది. ఇంకా ఇవి ఉన్నాయంటే నిన్న కొట్టిన కొబ్బరితో సహా చాలానే కొబ్బరికాయలు ఉన్నాయండి. ఇంకా
ఒక 2 వీక్స్ దాకా అయితే ఇదే కొబ్బరి వాడాలనుకుంటా, చాలా జాగ్రత్తగాను పాడైపోకుండాను. సో కొబ్బరి అయితే నేను డీప్లో పెట్టేసుకున్నాను కదా ఆల్రెడీ తీసుకొని. సో ఇప్పుడు ఆ పోపు అంతా కూడా మిక్సీ కొట్టేసి అది ఇందులో కలిపేస్తే కొబ్బరి పచ్చడి అయిపోతుందండి. ఆ పోపు ఇంక మనం ఏమేమి వేసుకుంటాము, ఎండుమిర్చి, బెల్లము, చింతపండు, ఇట్లా పోపు, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా, ధనియాలు అవన్నీ వేసేసి ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన దాంతో పెడితే అయిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. జై శ్రీరామ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.